బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు మోహరించారు. మరి కాసేపట్లో సిఐ నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందని సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజుపై ఆరోపణలున్నాయి. సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో సిఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు. దిశ పోలీస్ స్టేషన్ ఏసీబీ దైవప్రసాద్ ను విచారణ అధికారిగా నియమించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, సాయికృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఒకవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి విచారణ అధికారులు ఒకవైపు హాజరయ్యారు. మరొకవైపు కృష్ణలంకలో ఉన్నటువంటి సాయికృష్ణ ఇంటి దగ్గర కూడా మరొక బృందం వెళ్ళింది. మొత్తం మీద చూస్తే తెల్లవారుజామున 4 గంటలకి సిఐ నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టారు. మొత్తం మీద చూస్తే నాగరాజు పేరు ఒకటి మాత్రమే చేర్చారు A1గా. దీనికి సంబంధించి విచారణ పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని టేకప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం అనేది ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో కూడా కలిసివేసే అంశంగా మారింది. మొత్తం మీద అసలు సాయికృష్ణ ఎక్కడున్నాడు, సాయికృష్ణ సజీవంగా ఉన్నాడా లేదా అనేటటువంటి అంశం గురించి ఇప్పుడు తేల్చే ప్రక్రియ నెలకొంది. ఆ సర్వోన్నత న్యాయస్థానం కూడా దీనిపైన సీరియస్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణని తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన ప్రత్యేకంగా సమీక్ష చేశారు. దీనికి సంబంధించి ఒక రాజమండ్రి ఎస్పీని కూడా విచారణ అధికారిగా వేశారు. విజయవాడలో ఉన్నటువంటి దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీని కూడా దీనికి సంబంధించి ప్రత్యక్షంగా విచారణ చేసే అధికారిగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం ఉంది, అసలు సాయికృష్ణ ఏ రోజు తీసుకొచ్చిన తర్వాత ఏ ప్రాంతాల్లో విచారణ చేశారు, సాయికృష్ణ తర్వాత ఏం చేశారు, అసలు సాయికృష్ణ బతికున్నాడా లేదా, ఒకవేళ బతికుండకపోతే ఏం జరిగింది, స్టేషన్లో ఏం జరిగింది, ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేటటువంటి దిశగా పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి లేవనెత్తినటువంటి అనేక రకాలైన అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు బెజవాడ పోలీసులపైన ఉంది, ముఖ్యంగా కృష్ణలంక పోలీసులపైన ఉంది. మొత్తం మీద ఇంత దాదాపు 15 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను ఉంచి నిర్బంధించి అతన్ని 3rd డిగ్రీ ప్రయోగించి నానా రకాలుగా హింసించారు. తన కళ్ళ ముందే సాయికృష్ణని గోల్డ్ పీకేశారని ఆయన తల్లి విజయలక్ష్మి అనేక రకాలుగా ఆవిడ విలపిస్తూ చెప్పినటువంటి దృశ్యాలు ఈరోజు అందరిని ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 15 రోజుల పాటు ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో నిర్బంధించి 3rd డిగ్రీ ప్రయోగించి అనేక రకాల హింసలకు గురి చేస్తున్నప్పుడు కూడా పోలీస్ కమిషనర్ కానీ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా లేకుండా ఉండటం, అతను మిస్ అవ్వటం, ఇప్పుడు వరకు కూడా అతను ఆచూకీ లభించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. అయితే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాత్రం తన కొడుకుని చంపేశారు, కాల్చి బూడిద చేశారనేటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశాన్ని ప్రతిపక్షం కూడా లేవనెత్తుతున్నటువంటి అంశం ఉంది. అనేక రకాల ప్రశ్నలకి ఈరోజు పోలీసుల దగ్గర సమాధానం ఉందా లేదా అనేటటువంటి అంశం గురించి కూడా తేలాల్సి ఉంది. జయరాజ్, అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది నెమ్మదిగా. ఇది నిన్న వైసీపీ అధినేత జగన్ కూడా వెళ్ళి పరామర్శించారు, దీనిపైన సీరియస్ అయ్యారు. ఇటువైపు సీఎం కూడా దీనిపైన స్పందించి వెంటనే దానికి యాక్షన్ ఆఫ్ ప్లాన్ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు హోంశాఖ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ కానీ ఎలాంటి ఇవ్వబోతున్నారు, దీని విషయంలో ఎలా వెళ్ళబోతున్నారు? మాధవే, దీనికి సంబంధించి ఇప్పటికే విచారణాధికారిని నియమించారు, సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించారు, ఒక ఏసీపీని కూడా నియమించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలి, సమగ్ర విచారణ జరపాలి, దీని వెనక ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా ఎక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఎస్పీని, దీని పర్యవేక్షణాధికారిగా, విచారణాధికారిగా ఏసీపీని నియమించారు. అయితే దీని పట్ల కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
వచ్చిన ఆరోపణ పోలీసుల మీద అయినప్పుడు పోలీసుల మీద ఎలా విచారణ చేస్తారు, అప్పుడు న్యాయం ఎలా జరుగుద్ది? కాబట్టి దీనిపైన నమ్మకం లేదు. పోలీసు చేసిన నిందితుడిగా ఉన్నటువంటి పోలీసులనే విచారణ అధికారిగా నియమిస్తే నిజాలు రావు. కట్టినట్టు ఎఫ్ఐఆర్లో కూడా పెట్టినటువంటి సెక్షన్లు కూడా చాలా నామమాత్రం సెక్షన్లు పెట్టారు. కాబట్టి దీన్ని పోలీసు విచారణ కాకుండా న్యాయ విచారణ చేయించాలని చెప్పేసి ప్రతిపక్షాలు, వామపక్షాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే దీని ఇష్యూ అయితే రాజకీయంగా టర్న్ తీసుకుంది, అనేక రకాల మలుపులు తిరగబోతా ఉంది. మొత్తం మీద చూస్తే అనేక రకాలైన అనుమానాలకి ఈరోజు తాబేవబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిఐ నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన అరెస్ట్ చేస్తారనేటటువంటి అంశం అయితే వెలుగులోకి వస్తుంది. విచారణ అధికారులు ఈరోజు నాగరాజును విచారించే అవకాశం ఉంది, సిఐ నాగరాజుని. మరొక వైపు సాయి కృష్ణ తల్లిని, ఆయన కుటుంబ సభ్యులు కూడా విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో మొత్తం మీద తమ కుమారుడిని దాదాపు 8 మంది పోలీసులు చిత్రహింసలు పెట్టారు అని చెప్పి పేర్లతో సహా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలుగా తను ప్రత్యక్షంగా చూసినటువంటి అంశాలు, ఎవరెవరైతే ఈ కేసులో ఉన్నారో పోలీసుల పేర్లతో సహా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్లో మాత్రం సిఐ నాగరాజు పేరు ఒక్కటి మాత్రమే చేర్చారు. ఏమనగా మిగతా వారి పేర్లు చేరుస్తారా, అసలు మిగతా వారిని దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా లేదా అదేవిధంగా అసలు నాగరాజు బతికున్నాడా లేదా, ఒకవేళ చనిపోతే ఆ బాడీని ఏం చేశారు, అదేవిధంగా అసలు నాగరాజు ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడుంచారు, ఏం చేశారు, అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాల సందేహాలకి ఈ రోజున పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. విచారణలో అనేక రకాలైన కొత్త విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.